ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి కొత్తగా రాబోయే డిఎస్సికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అదేవిధంగా ఈసెట్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు ప్రారంభమైన దానికి సంబంధించిన వివరణ చూద్దాం. ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్స్ విషయమై కూడా కొంత సమాచారం ఉంది. ఆ ఇంటర్మీడియట్కి సంబంధించే మిగతా సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్, టీచర్ పోస్టులు భర్తీ చేయండి. సీఎం రేవంత్కు ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ. 12,000 బడుల్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ టీచర్లు లేరు. 30,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని వెల్లడి. రాష్ట్రంలో రిటైర్మెంట్లతో ఖాళీ అవుతున్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ఏడాది టీచర్ పోస్టుల భర్తీ చేసిన వివిధ కారణాలతో మొత్తం టీచర్ పోస్టులు భర్తీ కాలేదన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో 12,000 స్కూళ్లలో ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ ఈ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేరని చెప్తున్నారు. ఇటీవలి నియామకాల్లో ఎంపికైన చాలామంది అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో గురుకులాలలో జాయిన్ కాలేదు. వీటితో పాటు రిటైర్మెంట్ వల్ల ఖాళీ అయినవి కలిపి మొత్తం 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఈ 30,000 టీచర్ పోస్టులు అంటే కామన్ డిఎస్సి ద్వారా కాకుండా గురుకులాలలో కూడా కొన్ని పోస్టులు అయితే ఖాళీ అయినాయి. మొన్న ఎప్పుడైతే డిఎస్సి జరిగిందో ఆ డిఎస్సిలో చాలామంది గురుకులాలలో టీచర్గా చేస్తున్న వాళ్ళకు చాలామందికి డిఎస్సి ద్వారా ఎంపిక కావడం, ఆ గురుకులాలను వేకెంట్ చేసి గురుకులాలను రిజైన్ చేసి వచ్చి ఈ డిఎస్సి ద్వారా ఎంపికైన జెడ్పీ స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ కావడం జరిగింది. సో గురుకులాలలో ఎక్కువగా ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంది. టీచర్ పోస్టుల భర్తీని బడ్జెట్ ఖర్చు కోణంలో చూడొద్దని, సమాజ భవిష్యత్ కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని ఆర్ కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా, ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్ పోస్టులను నియామకాలు వేర్వేరుగా చేపట్టడంతో ప్రతిభ గల అభ్యర్థులు ఒక్కొక్కరు 3-4 పోస్టులను సెలెక్ట్ అవుతున్నారని, చివరకు వారు ఒక పోస్టులోనే జాయిన్ కావాలి కాబట్టి మిగతా 3 పోస్టులు మళ్ళీ ఖాళీ అవుతున్నాయన్నారు. అందుకే ఆప్షన్ పద్ధతి, వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో పాటు అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం వంటి చర్యలు తీసుకుంటే ఈ ఖాళీలను ఇతర మెరిట్ అభ్యర్థులతో నింపే ఛాన్స్ ఉందన్నారు. అలాగే బీఈడీ, డిఈడి చేసిన 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకపోవడంతో వారి శక్తి యుక్తులు వృధా అవుతున్నాయని, వారికి సమాజ అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి నుంచి ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే 12న పరీక్ష నిర్వహణ. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం లేటరల్ ఎంట్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ 2025కి సంబంధించిన దరఖాస్తులు మార్చి 3వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసెట్ 2025ను మే 12న నిర్వహించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. నేటి నుంచి ఏప్రిల్ 19వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 12న పరీక్ష నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు 500 కాగా ఇతర కేటగిరీలకు 900. ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసీఈ, ఈఐఈ, సిఎస్సి, ట్రిపుల్ఈ, సివిల్, ఎంఈసి, సిహెచ్ఈ, మైనింగ్, ఎంఈటి, పిహెచ్ఎం, బిఎస్ఎం కోర్సుల్లో ప్రవేశాలు తీసుకుంటారు. ఈ సెకండ్ ఇయర్కి సంబంధించి డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కదా, పాలిసెట్ చేసిన వాళ్ళకు ఇది డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఈ పాలిసెట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈసెట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్ హాల్ టికెట్లు వచ్చేసాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ కోసం ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెబ్సైట్లో ఉంచారు. తొలుత కాలేజీల లాగిన్లలో ఉంచిన అధికారులు తాజాగా ప్రథమ, ద్వితీయ ఇంటర్తో పాటు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ రోల్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇదే ఇంటర్మీడియట్ పరీక్షల్లో 15 నిమిషాల నిబంధన వద్దు. ఇంటర్మీడియట్ బోర్డు పునరాలోచించాలి. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారు. బీఆర్ఎస్ నేత విజయ్ కుమార్ డిమాండ్. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 15 నిమిషాల ముందే గేటు
కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధనను వెంటనే తొలగించాలని, పాత పద్ధతిని అనుసరించాలని బీఆర్ఎస్ నేత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించిన నిబంధన లక్షలాది మంది విద్యార్థులకు పెనుభారంగా మారుతున్నది. ఆదివారం ప్రకటనలో తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు సకాలంలో బస్సులు నడవక, మెరుగైన రవాణా సదుపాయాలు లేక, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య వల్ల విద్యార్థులు సమయానికి హాజరు కాలేని పరిస్థితులు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉదయం 8:45 గంటలలోపు హాజరు కావాలనే నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్లకు 15 మినిట్స్ ముందే గేట్లు క్లోజ్ చేస్తారు. ప్రజెంట్ ఉన్న నిబంధన అయితే ఇది. దీన్ని తొలగించే ఆలోచన ప్రభుత్వం నిర్ణయించాలి. అడుగుతున్న వాళ్ళు మనం అందరం కూడా అడుగుతుంటాం కాబట్టి ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. ఇది కాదు నిర్ణయం. ఖచ్చితంగా అయితే 8:45కి ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం.